అదే తమ్ముడు, మనల్ని ఇంకా గేట్ దగ్గర కూర్చుంటారు మన కోసం, రండి చూసుకుందామని. లేదు లేదు, మీ రాంబాయిల్ని తీసుకొని మీ రాంబాయిల్ని తీసుకొని తప్పకుండా రండి. 21 డేట్ చెప్పండి ఒకసారి గట్టిగా. నవంబర్ 21 మా సినిమాకు కూడా అదే 21. రండి అందరం కలిసి ఉయ్యాలు ఊదాం. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ వేణు ఉడుగుల గారు, ఈటీవీ విన్ సాయి గారు, నితిన్ గారు, ఎస్పెషల్లీ రాహుల్ మోపిదేవి గారు. ఈ పాటకి రాంబాయి పాటకు ముందు ఇక్కడ మాకు గెస్ట్ హౌస్ ఇస్తే ఆ గెస్ట్ హౌస్లో వేరే పాట రాసినాం. ఆ పాట రాసిన తర్వాత డైరెక్టర్ సాయిల్ కాంపాటి గారు, ఆయనతో పాటు సురేష్ బొబ్బిలు కూడా మొత్తం చించేసుకున్నారు, ఉతికేసుకున్నారు, సూపర్ నది అయిపోయింది అని. నేను కూడా బట్టలు చింపుకుంటే తోలు కూడా వచ్చింది, నాకు బాగుంది పాట అని చెప్పిన తర్వాత ఒక పాట అంతా చేసి కొరియోగ్రాఫ్ చేసి మ్యూజిక్ వర్క్ ఫైనల్ అయిపోయి లొకేషన్కి పోయి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను లొకేషన్కి పోయి సినిమాకి సంబంధించిన మిగతా పాటలు అక్కడ రాసేసి నేను ప్రశాంతంగా ఇంటికి వచ్చి వరంగల్లో ఒక మీటింగ్ పెట్టుకొని వెళ్తే అర్ధరాత్రి 1 గంట 2 గంటల టైంలో సురేష్ నాకు ఒక మెసేజ్ చేసి, అన్న అర్జెంటుగా ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసిన. ఓపెన్ చేస్తే ఒక ట్రాక్ ఉంది, కొత్త పాట ఏమైనా కంపోజ్ చేసిండో చేస్తే పెడతాడు, అట్లా విందామని ఓపెన్ చేసిన. ఓపెన్ చేస్తే ఈ ఇచ్చంతరాలకి ఏదో వర్డ్ ఉంటుంది, ఫస్ట్ ఏదో పెట్టిన ఏదో సమ్ డెమో లిరిక్స్ పెట్టి వేసిండు. ట్యూన్ వింటా నాకు మామూలు ఊపొస్తలేదు, అదిరిపోయింది సురేష్ ట్యూన్, ఇది ఏ సినిమాకు నాకే ఇస్తారా రాయడానికని అడిగిన. నీకే ఇస్తున్నాం కానీ నీకు ఒక సర్ప్రైజ్ అండ్ ఒక షాక్ అన్న అన్నాడు. ఏంది చెప్పు అన్న. రాంబాయి సినిమాకు మీరు ఫస్ట్ రాసిన పాట ఆపేసిండ్రన్న, ఆ ప్లేస్లో ఈ ట్యూన్ పెట్టిండ్రు, ఈ ట్యూన్కి ఇప్పుడు మీరు లిరిక్ రాయాలి అన్నాడు. ఒరిజినల్గా రాంబాయి ప్లేస్లో వేరే పాట ఉండే, ఆ పాట మార్చేసి ఈ పాట పెట్టిండ్రు. ఈ పాటని ఒకరోజు రాత్రి వచ్చి వరంగల్ నుండి రాత్రి 8 గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చి 12:30కి ఇక్కడ రీచ్ అయినాం. 1 గంట నుంచి ఉదయం 3-4 గంటల వరకు ఈ పాట రాసి ఇచ్చేసి వెళ్ళిపోయినాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ఒకసారి సినిమా యూనిట్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.